ఒక రాజకీయ నాయకుడు చనిపోతే వార్త అవుతుంది, కానీ ఒక ఉద్యమకారుడు చనిపోతే చరిత్రలో ఒక చాప్టర్ ముగుస్తుంది. తెలంగాణ కోసం 7 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా మాట మీద నిలబడ్డ నాయకుడు, ఉద్యమంలో ఒక కన్ను కోల్పోయిన వెనక్కి తగ్గని ఫైటర్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. కానీ ఆయన జీవితం ప్రతి తెలంగాణ వాడికి ఒక ఇన్స్పిరేషన్. అసలు ఆయన ఎవరు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? తెలంగాణ కోసం ఎందుకు పెళ్లిని వాయిదా వేసుకున్నారు? చివరికి ఏమైంది? డీటెయిల్గా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి జీవిత చరిత్రని ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచినటువంటి బీఆర్ఎస్ కీలక నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేవలం 51 వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడం కుటుంబ సభ్యులనే కాదు, వేలాది మంది కార్యకర్తల్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక నాయకుడిగా మాత్రమే కాదు, తెలంగాణ సైనికుడిగా ఆయన పేరు తెలంగాణ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో ఉన్నటువంటి సమయంలో ఆయనకి ఒక్కసారిగా తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు దాదాపుగా గంట సేపు పాటు ప్రాణాల కోసం పోరాడారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 9 సార్లు సిపిఆర్ చేసి గుండె స్పందనను తిరిగి తీసుకొచ్చారు. కానీ దాదాపు అరగంటకు పైగా మెదడికి రక్త ప్రసరణ ఆగిపోవడంతో బ్రెయిన్ డ్యామేజ్ తీవ్రంగా జరిగింది. ఆ తర్వాత మెరుగైనటువంటి చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు 3 రోజుల పాటు శ్రమించారు. కానీ పరిస్థితి క్రమంగా విషమించింది. చివరికి పల్మోనరీ ఎంబోలిజం కారణంగా హార్ట్ పూర్తిగా స్పందించడం ఆగిపోయింది. బ్రెయిన్ కూడా స్పందించకపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయినటువంటి ఈ ఉద్యమ యోధుడి మరణం తెలంగాణ ప్రజల్ని కన్నీటి పర్యంతం చేసింది. శరీరం ఓడిపోయింది, కానీ ఆయన నమ్మిన తెలంగాణ ఆలోచన మాత్రం ఎప్పటికీ ఓడిపోదు. 1974 ఆగస్టు 4న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకి జన్మించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఆసక్తి ఉండేది. చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వైపు కాకుండా రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1991లో మహబూబియా పంజాతన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన ఆయన యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ రాజకీయ ఎంట్రీ అలా మొదలై 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు మొదటి నుంచి ఆయన వెంట నడిచినటువంటి నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఒకరు. పార్టీ ప్రారంభ దశలోనే గ్రామాన తిరిగి తెలంగాణ ఇంపార్టెన్స్ని, ఆవశ్యకతని ప్రజలకు వివరించారు పెద్ది. నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచి ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో మహాగర్జన సభలు, ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఏ కార్యక్రమం జరిగినా ముందుండేది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన ప్రసంగాల్లో ఉద్యమ స్ఫూర్తి కనిపించేది. కార్యకర్తల్లో ధైర్యం నింపే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఒక ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్ ఉపయోగించినప్పుడు ఆ వాటర్ ఫోర్స్ నేరుగా ఆయన ముఖంపై పడింది. దాంతో ఆయన కుడి కన్ను తీవ్రంగా దెబ్బతింది. అప్పటి నుంచి ఒకే కన్ను ఆయనకు సరిగ్గా కనిపించదు. అంటే ఒక కన్ను మాత్రమే కనిపిస్తోంది, ఇంకో కన్ను కనిపించదని స్వయంగా ఆయనే మాట్లాడుకొచ్చారు. అందుకే చాలామంది ఆయన నమస్కారం సరిగ్గా పెట్టరేమో, లేదా ఒకవైపు మాత్రమే చూస్తారేమో అనుకునేవారు. కానీ దాని వెనుక ఒక పెద్ద త్యాగం ఉంది, అది చాలామందికి తెలియదు. స్వయంగానే ఆయనే చెప్పుకొచ్చారు ఒక వేదికపై నుంచి. ఆయన ఏం చెప్పారు, ఆయన ఎమోషన్ ఒకసారి చూద్దాం. మీ బిడ్డగా మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు.
నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం చక్కగా పెట్టిందని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెరీర్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నా కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనాను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉంటామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతెచ్చింది కాబట్టి నా ప్రయాణం ముందుకు పోతా ఉన్నది. తన ఎమోషనల్ మూమెంట్స్ని ఆయన ఒక పెద్ద వేదికపై నుంచి పంచుకున్నారు. తనకు జరిగినటువంటి గాయాన్ని చాలామంది ఇది తప్పు అన్నట్టుగా చూస్తున్నారు, కానీ తన నిజాన్ని ఒప్పుకుంటూ అందరికీ చేతులెత్తి నమస్కరించారు. ఇక తెలంగాణ కోసం కొందరు మాటలు చెప్పారు, కొందరు జైలుకు వెళ్ళారు, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం తన శరీరాన్నే ఉద్యమానికి అంకితం చేశారు. ఆయన జీవితంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి చాప్టర్ ఏంటంటే ఆయన పెళ్లి కథ. రాజకీయ నాయకుడు పెళ్లి ఆలస్యం చేసుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ తెలంగాణ కోసం పెళ్లి చేసుకోనని శపథం చేయడం మాత్రం అరుదైన విషయమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తాను పెళ్లి చేసుకోనని బ్రహ్మచర్యం పాటిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. 1-2 నెలలు కాదు, దాదాపుగా 7 సంవత్సరాల పాటుగా ఆ మాట మీద నిలబడ్డారు ఆయన. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా ముందు తెలంగాణ, ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితం అనేటువంటి ఒకే ఒక్క మాటని నిత్యం చెప్తూ ఉండేవారు. రెండు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైనటువంటి తర్వాతే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు చూసినటువంటి స్వప్న అనే యువతిని వివాహం చేసుకున్నారు. అంతేకాదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి ఆ మొక్కుని కూడా నెరవేర్చుకున్నారు. తిరుమల కొండపైకి ఎంతో వైభవంగా వివాహం జరిగింది అక్కడ. ఆ తర్వాత వారికి నిదర్శన్ రెడ్డి అనే కుమారుడు, ధర్మిష్ఠా రెడ్డి అనే కుమార్తె కూడా జన్మించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే పెళ్లి, అది ఒక మాట కాదు, ఒక ఉద్యమ సైనికుడి కమిట్మెంట్. రాజకీయంగా కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులను చూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ప్రజల మధ్య ఉండి పనిచేశారు ఆయన. అదే పట్టుదలతో 2018 ఎన్నికల్లో నర్సంపేట నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా సమర్థవంతంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రోడ్లు, తాగునీరు, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఇలా ప్రజలకు అవసరమైనటువంటి అంశాలపై నిరంతరం పనిచేశారు. అందుకే ఆయనని కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజల మనిషిగా గుర్తుంచుకుంటారు. ఆయన మరణ వార్త తెలిసినటువంటి వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్టీ అధినేత కేసీఆర్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఉద్యమ సహచరులు ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలిపారు. నల్లబెల్లిలో జరిగినటువంటి అంతిమ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొని తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈరోజు చాలామంది పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ చరిత్రను చూసిన వారికి ఆయన ఒక ఫైటర్, ఒక ఆర్గనైజర్, ఒక డెడికేటెడ్ లీడర్. అధికారానికి ముందు ఉద్యమాన్ని, వ్యక్తిగత జీవితానికి ముందు తెలంగాణను పెట్టుకున్నటువంటి వ్యక్తి పదవి వస్తే నాయకులు చాలామంది అవుతారు. కానీ ఒక లక్ష్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు మాత్రమే చరిత్రలో చాలా అరుదుగా ఉంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అలాంటి అరుదైనటువంటి నాయకుల్లో ఒకరు. ఆయన లేరు, కానీ ఆయన కథ, ఆయన త్యాగం, ఆయన కమిట్మెంట్ తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం గుర్తుండిపోతాయి. మీకు పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి తెలిసిన జ్ఞాపకాలు లేదా ఉద్యమంలో ఆయన చేసినటువంటి సేవల గురించి ఏమైనా గుర్తున్నా, మీ అనుభవం ఏదైనా ఉన్నా, ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అయినా మాతో షేర్ చేసుకోండి. కామెంట్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. సో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఈరోజు డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప నాయకుడిని, ప్రజానాయకుడిని అయితే కోల్పోయింది అనేది పార్టీలకు అతీతంగా ప్రజల్లో నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో మీ అభిప్రాయం ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చే అంశం ఏంటి? కామెంట్ చేయండి.